కీర్తిశేషులు ధీరావత్ రాంగ్యా నాయక్ 24వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో వారి విగ్రహం వద్ద వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాంగ్యా నాయక్ సతీమణి మాజీ ఎమ్మెల్సీ భారతి రాంగ్యా నాయక్ పాల్గొన్నారు. కీర్తిశేషులు ధీరావత్ రాంగ్యా నాయక్ 24వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో వారి విగ్రహం వద్ద వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాంగ్యా నాయక్ సతీమణి మాజీ ఎమ్మెల్సీ భారతి రాంగ్యా నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజల పక్షాన నిలిచిన నేతగా పేరొందినారు. సమితి అధ్యక్షులుగా, దేవరకొండ ఎమ్మెల్యేగా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో వారి హయాంలో 12కు 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. ఆయన లేని లోటు ఎవరో తీర్చలేరని, హతమార్చిన మావోయిస్టులు సైతం ఇంతటి మహోన్నత నేతను కాల్చినందుకు చివరి క్షమాపణలు చెప్పిన దుస్థితి ఎక్కడ జరగలేదు కాబట్టి నూతనంగా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకున్న వారంతా వారి ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చిరుమరి కృష్ణయ్య, స్కైలాబ్ నాయక్, రామలింగయ్య, చిలుకూరి బాలు, పొదిల్ల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నందిని రవితేజ, మహమ్మద్ అలీ, నర్సిరెడ్డి, బెజ్జం సాయి, షౌరి, బాలాజీ నాయక్, చిట్టి బాబు, భాషా నాయక్, మాన్యా నాయక్, లింగా నాయక్, సైదా నాయక్, గాజుల శ్రీను, మాలి కాంతారెడ్డి, తగలకొప్పుల సైదులు, సర్పంచులు శ్రీహరి, దశ్య, లింగస్వామి, రమణ, గోపాల్, రమేష్, తులసిరాం, లాలా, కిరణ్, శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ఇందిరా, గిరిబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వచ్చినటువంటి గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణయ్య గారికి, అదేవిధంగా చిట్టిబాబు నాయక్ గారికి, అందరికీ పేరు పేరు సర్పంచ్, కుటుంబ సర్పంచులకు, ఎంఈఓలకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా బాధాకరం, చాలా విచారకరం. నాడు గిరిజన కుటుంబంలో పుట్టి ఒక అత్యున్నత స్థాయి ఎమ్మెల్యేగా ఉండి భారతదేశంలోనే చాలా పెద్ద పేరు గాంచిన వ్యక్తి రాంగ్యా నాయక్ గారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక అమితమైన అందరికి గౌరవం ఉండేది ఆయన అంటే రాంగ్యా నాయక్ గారు. కానీ నెక్స్ట్ నాడు విచక్షణ రైతుగా కాల్చడం చాలా బాధాకరం. మన సిద్ధాంతాలు మర్చిపోయి మన గిరిజన బిడ్డను చంపడం చాలా బాధాకరం ఉంటుంది. కాబట్టి ఆయన ఆశయ సాధన పనిచేయాలి. ఆయన చిన్నపాటి రాళ్ళావుతున్నటువంటి ఆ స్థాయిలో పేరు సంపాదించుకొని ఆ రీతిలో మనం అందరూ గిరిజన జాతి కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నాం. కానీ మనం అందరూ ఒక లైన్లోకి వస్తలేరు. ఈసారిలో ఒక దాటి మీద ఒకటి మీరందరూ ఒక నడవడికను మార్చుకోవాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా చాలామంది సర్పంచ్ అందరూ కూడా మంచిగా నడవడికతో మంచిగా నడిచి మీరందరూ కూడా మంచి పేరు సంపాదించి మన గిరిజన జాతికి, మన జాతికి పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాంగ్యా నాయక్ గారి ఆశయ సాధనకు పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబానికి కూడా భగవంతుడు ఆరోగ్యం కల్పించి వారందరూ కూడా ఆశీర్వచనం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. శ్రీరామన్న అన్న ఇచ్చోర్రే ఇచ్చోర్రే వస్తే నవ్వు అంటున్నావు. లోపల గుంచితే నవ్వు వస్తుంది. బాబు ఫోనే తీయట్లేదండి.
మాజీ సర్పంచ్